ఆత్మీయురాలి జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటా సమస్య? చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 308. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. రైట్ ఫ్రెండ్స్, ఆత్మీయత ఏం చేస్తుంది? ఒక కుటుంబంలో కష్టం వచ్చి పడింది. భార్య తన భర్తను కోల్పోయింది, విధవరాలుగా మిగిలిపోయింది. భర్త ఒకప్పుడు సేవ చేశాడు, సేవ చేసేవాడే కానీ అప్పు కూడా చేసేశాడు. అప్పు చేసి సేవకుడు చచ్చిపోయాడు, భార్య బిడ్డలు అనాథలుగా మిగిలిపోయాడు. అప్పు ఇచ్చిన వాళ్ళేమో ఇప్పుడు ఆ భార్య దగ్గరకు వచ్చి, నీ ఇద్దరు కుమారులను పనివారిగా, పాలేరుగా, బానిసలుగా మేము పట్టుకెళ్ళిపోతాం అని చెప్పి ఇంటికి వచ్చి పడ్డారు. ఇది భయంకరమైన సమస్య. భర్త పోయాడని ఉపకి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు బంగారం లాంటి బిడ్డలు కూడా తనకు దూరం అయిపోతున్నారని చెప్పి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఈ సమస్య ఎవరు తీర్చగలరు అనే ప్రశ్న తనకు తలెత్తినప్పుడు తనకు తెలిసింది ఏమిటంటే, ఈ సమస్య తీర్చగలిగింది ఒక్కటే. ఏమిటి? దేవుని మాట, దేవుని వాక్కు. సహోదరి సహోదరులు, మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగింది ఒకే ఒక్కటి. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము మాత్రమే మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. సో ఈ విధవరాలు తన జీవితంలో వచ్చినటువంటి ఈ విషమ సమస్యకు పరిష్కారం ఏమిటి? దేవుని మాట, దేవుని వాక్యం. మరి ఆ దేవుని మాట, దేవుని వాక్యం ఎక్కడుంది? ప్రవక్త దగ్గర ఉంది. కాబట్టి ఏం చేసింది? ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళింది. ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళి, నా ఏలినవాడా, ప్రవక్తల శిష్యులలో ఒకటిగా నా భర్త ఉన్నాడు, సేవ చేస్తూ తను చనిపోయాడు. ఇప్పుడు మేము అనాథలుగా మిగిలిపోయాం. అప్పు చేసి మరి చనిపోయాడు. అప్పిచ్చిన వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. నా పని ఏం కాబోతుంది? నా భవిష్యత్తు ఏం కాబోతుంది? నాకేం అర్థం కావడం లేదు. ఎస్, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గతంలో చేసిన ఆర్థిక అప్పులను బట్టి కావచ్చు, గతంలో చేసినటువంటి తప్పులను బట్టి కావచ్చు, ఈరోజు నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది, నా కుటుంబం ప్రశ్నార్థకంగా మారింది, నా కుమార్తె పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది, నా వ్యాపారం ప్రశ్నార్థకంగా మారింది, నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అనే పరిస్థితి గుండా మీరు ఎవరైనా వెళ్తున్నారు? అయితే వినండి, ఆ రోజు ఈ విధవరాలు అదే ప్రశ్న గుండా వెళుతుంది. కానీ ఎందుకు వచ్చింది ప్రవక్త దగ్గరకు అని అంటే, ప్రవక్త దగ్గర దేవుని మాట దొరుకుతుంది, ఆశతో వచ్చింది. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, అమ్మా ఓ పని చేయి, నీ దగ్గర ఏముందో చెప్పు. నా దగ్గర కొంచెము నూనె ఉంది. చదువుతున్నాను. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నూనె కుండ ఉంది. అమ్మా నీ దగ్గర ఏముంది? నూనె కుండ ఉంది. సరే, నేను చెప్పింది వింటావా? వింటానయ్యా. వినడమే కాదు, నేను చెప్పినట్టుగా చేస్తావా? చేస్తానయ్యా. అయితే ఓ పని చేయి, నీ ఇంట్లో ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో చూడు, నీ ఇంటి చుట్టుప్రక్కల ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో వెతుకో,
నీ వీధిలో, నీ గ్రామంలో ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చేసి నీ ఇంట్లో పెట్టుకో. సరేనయ్యా, ఆ తర్వాత ఏం చేయమంటావు? నీ దగ్గర ఒక కుండలో నూనె ఉంది కదా, ఉందయ్యా. నువ్వు కలిగి ఉన్న ఆ నూనెను ఖాళీ పాత్రలను నింపే ప్రయత్నం చేయి. అయ్యా, నా పాత్రలో ఉన్న నూనె కాస్త ఖాళీ పాత్రలో నింపేస్తే మరి నా పాత్ర ఖాళీ అయిపోద్దిగా, అంతే కదా? ఏమండి, 1 లీటర్ బాటిల్ ఉందా మీ దగ్గర, ఇంకొక లీటర్ బాటిల్ ఖాళీగా ఉంది. ఈ లీటర్ బాటిల్ని తీసి ఖాళీగా ఉన్న లీటర్ బాటిల్లో పోస్తే ఈ బాటిల్ ఏమవుతుంది? ఖాళీ అవుతుందా? ఇప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారు? అమ్మా, నీ చుట్టూ ఉన్న ఖాళీ పాత్రలన్నీ తెప్పించి నీ దగ్గర ఉన్న నూనెతో ఆ పాత్రలన్నీ నింపు తల్లి. మరి నా సంగతి ఏంటి నాయన? అన్ని పాత్రలు నింపేశాను అనుకో, మరి నా సంగతి ఏమిటి? అమ్మా, నా మాట వినో. నీ జీవితంలో నీ పాత్ర నిండి పొంగి పొరలాలి అంటే ఖాళీ పాత్రలను నింపటం నువ్వు నేర్చుకోవాలి. అద్భుతమైన పాఠం దేవుడు ఆ రోజు నేర్పిస్తున్నాడు. ఏమిటి? అమ్మా, నీ జీవితంలో ఈ పాఠం నేర్చుకో, ఖాళీ పాత్రలు నింపడం నేర్చుకో. అయ్యా, నాకే దిక్కు లేదు, ఖాళీ పాత్రలు నన్ను నింపమంటావేమిటి? నీకు దిక్కు లేదనే మాట వాస్తవం నాకు తెలుసు, కానీ నువ్వు కలిగి ఉన్న దాంట్లోనే ఖాళీ పాత్రలను నింపే ప్రయత్నం చేయి. ఏం జరుగుతుందో నువ్వు చూడు. సహోదరులు, సహోదరులు, ఇది అద్భుతమైనటువంటి సూత్రం. మన జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడాలి అంటే, మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు చూడాలి అంటే మనం కలిగి ఉన్న దాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. ఎలా? పేదరికంలో ఉన్నావు కదా, అవునయ్యా. నీ దగ్గర ఏమీ లేదు కదా, ఏమీ లేదయ్యా. ఓ మాట చెప్పమంటావా? చుట్టూ ఉన్నటువంటి వారి పాత్రలు తీసుకురా, ఖాళీ పాత్రలు తీసుకురా. ఎన్ని పాత్రలు నింపగలవో అన్ని పాత్రలు నింపు. అన్ని పాత్రలు నింపేస్తే నాకేమొస్తుంది? నింపు తల్లి, నింపు. తన దగ్గర ఉన్నటువంటి నూనెను తీసుకొని ఖాళీ పాత్రలు నింపటం మొదలుపెట్టింది. ఆ పాత్రలు అన్నీ నిండిపోయినాయి. ఎలీషా దగ్గరకు వచ్చి అంటున్నాయా, నువ్వు చెప్పినట్టుగా నేను నింపటం మొదలు పెడితే అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నా పాత్రలో ఉన్న కొంచెం నూనె ఎత్తి ఖాళీ పాత్రలను నింపుతూ ఉంటే అదేమిటో నా జార్లో నుండి, నా పాత్రలో నుండి నేను నింపుతున్న నూనె ఆగిపోలా. దాతృత్వం కలిగిన హస్తము దాతృత్వం చేయటం ఆగదు. ఇచ్చేటటువంటి హస్తము ఇస్తూనే ఉంటుంది, ఆగదు. సహాయం చేసే హస్తము సహాయం చేస్తూనే ఉంటుంది, ఆగదు. వింటున్నారా సహోదరి, సహోదరులు? ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది, అది తెలియక అఘోరిస్తున్నాం మనం. ఆమె దగ్గర లేనప్పుడు ఖాళీ పాత్రలు నింపే ప్రయత్నం చేస్తే ఆ పాత్రలన్నిటినీ నింపేసింది. తిరిగి వచ్చి అంటుంది, నాయన అద్భుతం జరిగింది. ఏం జరిగింది? పాత్రలన్నీ నిండిపోయినాయి. ఒకరోజు నువ్వు రావాలి దేవుని మందిరానికి. సహోదరుడు వింటున్నావా? సహోదరి వింటున్నావా? ఒకరోజు నువ్వు దేవుని మందిరానికి రావాలి, ఈ మాట చెప్పాలి. ఏమని? ప్రభువా, పాత్రలు అన్నీ నిండిపోయినాయి నాయనా, అంతగా నువ్వు నన్ను దీవించావయ్యా. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? నీ లేని స్థితిలో ఇవ్వడం నేర్చుకున్నప్పుడు, అది ఆత్మీయత. లేని స్థితిలో పంచడం నేర్చుకున్నప్పుడు, అది ఆత్మీయత. తనకు లేని స్థితిలో ఖాళీ పాత్రల గురించి ఆలోచించి ఖాళీ పాత్రలను నింపిందండి. సహోదరి, సహోదరులు, మన చుట్టూ ఖాళీ పాత్రలు చాలా ఉన్నాయి, వాళ్ళని నింపే ప్రయత్నం చేద్దాం. నిరాశ నిస్పృహలో చాలామంది ఉన్నారు, వారికి నిరీక్షణను కలిగిద్దాం. పాడైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వారిని ప్రభు సన్నిధికి నడిపిద్దాం. అందులోనే మన ఆశీర్వాదం దాగి ఉంది, మర్చిపోకండి. మొదటిగా తాను ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ ప్రవక్త చెప్పే మాట కోసం వచ్చింది. సమస్యల గుండా వెళుతున్నావా? అయితే రా, దేవుని సన్నిధికి రా. ఎందుకని? దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ మాట కోసం రావాలి.